అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో ఈ 25 లోక్సభ స్థానాల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఏ లోక్సభ స్థానం నుంచి ఏ పార్టీ పోటీ చేయబోతోంది అనేది ఒక ఖచ్చితమైన అంశంతో ఈ వీడియో చేస్తున్నా. సో 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేస్తా. నాకు తెలియని చోట అక్కడక్కడ ఆప్షన్స్ చెప్తా. మ్యాక్సిమం మనకి 22 స్థానాలు క్లారిటీ ఉన్నట్టే. ఎవరు అభ్యర్థి, ఎవరు ఏ పార్టీ, వీలైతే వైసీపీ అభ్యర్థి కూడా ఎవరు అనేది మనం చెప్పుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా క్లారిటీ వచ్చినట్టే. ఫస్ట్ అరకు చూసుకుంటే, అరకు పార్లమెంటు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ సింబల్ నుంచి కొత్తపల్లి గీతా గారు పోటీ చేయబోతున్నారు. ఆమె మీద పిఎంఓ నుంచి చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ నియోజకవర్గం మీద ఆమెను ఖచ్చితంగా గెలిపించాలని నరేంద్ర మోదీ గారి టీం కూడా అప్లికేషన్ ఉంది. అది ఎందుకనేది నేను నెక్స్ట్ చెప్తా. ఇక శ్రీకాకుళం టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా టీడీపీ సింబల్తో రామ్మోహన్ నాయుడు గారు పోటీ చేస్తారు. విజయనగరం ఎంపీ సీటు మ్యాక్సిమం అశోక్ గజపతిరాజు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. లేని పక్షంలో కళా వెంకటరావు గారికి అని కూడా అనుకుంటున్నారు. అంటే కళా ఫ్యామిలీకి, వెంకటరావు గారికో నాగార్జునకో ఎవరికో వాళ్ళకి అనుకుంటున్నారు. విశాఖపట్నం భరత్, గీతం భరత్ టీడీపీ సింబల్ నుంచి. అనకాపల్లి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. నాగబాబు గారు పోటీ చేస్తారా లేదా ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఎంపీగా అవకాశం ఉంది. ఎందుకనేది నేను మళ్ళీ చెప్తా. ఒకవేళ ఫిక్స్ అయితే నేను చెప్తా ఆప్షన్. మేబీ నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం నాగబాబు గారే, లేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకనేది చెప్దాం. సో కాకినాడ జనసేన పార్టీ సతీష్ బాబు గారు. అమలాపురం తెలుగుదేశం పార్టీ ఆయన ఎవరు పేరు హరీష్ ఉన్నారు కదా, జిఎంసీ బాలయోగి వాళ్ళ అబ్బాయో మనవడో, ఆ కుర్రాడు పోటీ చేస్తాడు. రాజమండ్రి దాదాపుగా బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది, పురంధేశ్వర్ గారు. అలాగే నరసాపురం బీజేపీ అభ్యర్థిగా బీజేపీ సింబల్తో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది, బీజేపీ సింబల్తో. అలాగే ఏలూరు తెలుగుదేశం పార్టీనే పోటీ చేస్తుంది. టీడీపీ తరఫున ఆయన భాష్యం రామకృష్ణ గారు పోటీ చేసే అవకాశం ఉంది. మచిలీపట్నం జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన తరఫున వాల్మనేని బాలశౌరి గారు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక విజయవాడ మ్యాక్సిమం టీడీపీ, బీజేపీ ఇద్దరు అడుగుతున్నారు. బీజేపీకి ఇస్తే సుజనా చౌదరి గారు, టీడీపీ అయితే కేసినేని చిన్ని గారు పోటీ చేస్తారు. ఇక గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ సింబల్తో పోటీ చేయబోతున్నారు. అలాగే నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీ సింబల్తో పోటీ చేయబోతున్నారు. బాపట్లలో టీడీపీయే పోటీ చేస్తుంది. కాకపోతే ఒక 10 మంది పోటీ పడుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది అడుగుతున్నారు ఈ సీట్ని. సో ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇక ఒంగోలు టీడీపీనే పోటీ చేయబోతోంది, దాదాపుగా మాగుంట రాఘవరెడ్డి గారు. ఇక నంద్యాల టీడీపీనే పోటీ చేయబోతోంది. కర్నూలు టీడీపీనే పోటీ చేయబోతుంది. నంద్యాల తరపున శివానందరెడ్డి గారు ఉన్నారు. కర్నూలు ఎవరు పోటీ చేస్తారనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఇక అనంతపూర్ జేసీ గారు అబ్బాయి, ఆయనే పోటీ చేస్తాడు దాదాపు. హిందూపూర్ యాక్చువల్లీ అనంతపూర్ పార్థసారథి గారిని పోటీ చేయమని అడుగుతున్నారంట. ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. హిందూపూర్ ఏమో బీజేపీ వాళ్ళు సత్యకుమార్ గారికి అడుగుతున్నారు, కానీ టీడీపీ ఏమో మేమో పోటీ చేస్తామని చెప్తున్నారు. ఈ విషయంలో చర్చ జరుగుతుంది. ఇక కడప శ్రీనివాసరెడ్డి గారు దాదాపుగా పోటీ చేసే అవకాశం ఉంది, లేదా ఆదినారాయణ రెడ్డి గారు. ఇక నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. తిరుపతి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. రత్నప్రభ గారు లేదా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు. రాజంపేట టీడీపీ తరపున అయితే సుబ్రహ్మణ్యం గారు, లేదు ఈ సీట్ కూడా బీజేపీ అడుగుతోంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆప్షన్ ఉంది. ఇక చిత్తూరు ప్రస్తుతానికి ఎవరనేది కాదు, కానీ దాదాపుగా టీడీపీయే పోటీ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మన రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్లమెంటు నుంచి ఏ పార్టీ ఎవరు అనేది మనం దాదాపుగా చెప్పుకున్నాం. వైసీపీకి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ.